బ్రిటన్ ప్రభుత్వం తాజాగా ఓ విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది. దేశంలో సుమారు 1 కోటి మంది పైనే అనారోగ్య కారణాల వల్ల ఉద్యోగాలకు దూరంగా ఉంటారు. వీరంతా ఇక తాము ఉద్యోగాలు చేయలేమని చేతులెత్తేస్తున్నారు. సుమారు 1 కోటి మంది ఎలాంటి ఉద్యోగాలు చేయకుండా దూరంగా ఉంటే దాని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతుందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. కోవిడ్ తర్వాత ప్రజలు ఉద్యోగాలకు దూరంగా ఉంటున్నారు. అప్పటి నుంచే ఈ సంఖ్య క్రమంగా పెరుగుతుందే తప్ప తగ్గడం లేదని అక్కడి జాతీయ గణాంకాల కార్యాలయం విడుదల చేసిన డేటా బట్టి తెలుస్తోంది. ఈ నివేదికలో అంశాలను ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. బ్రిటన్ కూడా త్వరలోనే ఆర్థిక మాంద్యం కోరలో చిక్కుకునే ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా ఉండాల్సిన యువత పౌరులు ఉద్యోగాలు మానేసి ఖాళీగా కూర్చుంటున్నారు. దీని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతోంది. తాజాగా ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ ఒక నివేదిక విడుదల చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు సుమారు 1 కోటి మంది బ్రిటన్ పౌరులు ఉద్యోగాలకు దూరంగా ఉన్నారు. వీరంతా ఉద్యోగాలు చేయడానికి కూడా ఆసక్తి చూపించడం లేదు. దీనికి వీరు చెబుతున్న ప్రధాన కారణం అనారోగ్యం. దీన్ని బట్టి చూస్తే దేశంలోని ప్రజలు అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుస్తోంది. అయితే కోవిడ్ సమయంలో లాక్డౌన్ సందర్భంగా చాలా మంది బ్రిటన్ పౌరులు ఉద్యోగాలు మానేసి ఇంటి పట్టునే ఉన్నారు. కోవిడ్ మొదలైన ప్రారంభంలో 24 ఏళ్ల కంటే తక్కువ వయసు కలిగిన వారు ఈ కేటగిరీ కిందికి వచ్చేవారు. అయితే ఇటీవల కాలంలో 54 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసు కలిగిన వారు ఉద్యోగాలు మానేస్తున్నారు. ఇక ఉద్యోగాలు మానేసి ఇంటి పట్టునే ఉన్నవారి విషయానికి వస్తే ప్రతి ఏడాది ఈ సంఖ్యలో మార్పు కనిపిస్తోంది. 2011లో 28 లక్షల మంది దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో ఉద్యోగాలకు దూరంగా ఉన్నారు. అప్పుడే అతిపెద్ద రికార్డు. ఇక దేశంలోని తమ పౌరులు ఉద్యోగాలు మానివేస్తూ ఉండడంతో బ్రిటన్కు చెందిన పెద్ద పెద్ద వ్యాపారులు నిపుణులైన కార్మికుల కోసం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఇక దిగుమతి చేసుకునే విషయానికి వస్తే ఇండియా, చైనా నుంచి పెద్ద సంఖ్యలో బ్రిటన్కు రప్పిస్తున్నారు. వీరంతా స్థానికులు మానేసిన ఉద్యోగాల్లో చేరుతున్నారు. తాజా పరిస్థితిని అధ్యయనం చేసిన తర్వాత బ్రిటన్ ఛాన్సలర్ అంటే మన ఇండియాలో ఆర్థిక మంత్రిగా చెప్పొచ్చు. ఉద్యోగాలు మానేసి ఇళ్లలో కూర్చున్న వారిని తిరిగి ఉద్యోగాల్లో రప్పిస్తామని ఆమె అంటున్నారు. అయితే వారిని ఎలా ఒప్పించి ఉద్యోగాల్లోకి రప్పిస్తారనే అంశం గురించి మాత్రం ఆమె వివరించలేదు. అయితే జాబ్ సెంటర్లో వైద్య నిపుణులను పెట్టి వారికి వైద్యపరంగా చికిత్స అందించాలని చూస్తున్నట్లు సమాచారం. అలాగే తిరిగి ఉద్యోగాల్లో చేరితే వారికి లభించాల్సిన బెనిఫిట్లు కోల్పోరని ధైర్యం చెబుతున్నారని టాక్ వినిపిస్తోంది. ఆర్థిక మంత్రి రాచెల్ రీవీస్ కూడా 1 కోటి మంది ఉద్యోగాలకు దూరంగా ఉండడం ఆందోళన కలిగించే అంశమేనని అంగీకరించారు. తిరిగి వారిని విధుల్లోకి రప్పించడానికి ప్రభుత్వం పరంగా గట్టి ప్రయత్నాలు మొదలెడతామన్నారు రాచెల్. ఈ ఏడాది చివరిలో జరిగే బడ్జెట్లో దీనిపై తాను కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటానని చెప్పారు. కార్మికుల సంక్షేమం, పనుల్లో కొన్ని రాయితీలు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తామన్నారు. అలాగే బ్రిటన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా బ్రిటన్ కార్మికులకు మెరుగైన శిక్షణను ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. బ్రిటన్ను ప్రస్తుతం నైపుణ్యం కలిగిన కార్మికుల కొరత తీవ్రంగా వేధిస్తోందని ఇక్కడి వ్యాపారులు కూడా ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ప్రపంచ మార్కెట్లో పెరిగిపోతున్న పోటీని తట్టుకోవడానికి ప్రభుత్వం యువతకు విద్య, శిక్షణపై ఫోకస్ పెట్టాల్సి ఉంది. అలాగే ఉద్యోగాలు మానేసిన వారిని తిరిగి ఉద్యోగాల్లోకి రప్పించడానికి ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వారి అనుభవం, నైపుణ్యం దేశానికి అత్యవసరమని కంపెనీలు కూడా కోరుతున్నాయి. అలాగే బ్రిటన్ లేబర్ మార్కెట్ ప్రస్తుతం పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా దేశంలో వయస్సు పైబడిన వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. దీంతో పాటు ఉద్యోగాలకు దూరంగా ఉంటున్నారు. సంపద లేకుండా ఖాళీగా కూర్చోవడం కూడా దేశ ఆర్థిక వ్యవస్థ కుంటుపడడానికి ప్రధాన కారణం. ప్రస్తుతం దేశంలో వయస్సు పైబడ్డ వారు పెరిగిపోతున్నారు. అలాగే చాలా మంది గతంతో పోల్చుకుంటే మానసిక వ్యాధితో ఇబ్బందులు పడుతున్నారు. తాజా గణాంకాల ప్రకారం చూస్తే బ్రిటన్లో మానసిక వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిపోతోంది. ప్రతి 9 మందిలో ఒకరు మానసిక వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో చాలా మంది ఉద్యోగాలకు దూరంగా ఉంటున్నారు.
ఒకవేళ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయాలనుకుంటే ముందుగా మానసిక వ్యాధితో బాధపడుతున్న వారికి చికిత్స అందించాలి. వారికి ప్రభుత్వం చికిత్స చేయిస్తే తిరిగి వారు ఉద్యోగాల్లో చేరుతారు. లేదంటే కంపెనీలు వేరే గత్యంతరం లేక విదేశాల నుంచి తమ రంగానికి కావాల్సిన వారిని దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి దేశంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి చికిత్స అందించి పూర్తి స్థాయిలో స్వస్థత చేకూరిన తర్వాత తిరిగి ఉద్యోగాల్లో చేర్చుకుంటే దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని ఆర్థిక నిపుణులు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. మరి ఆర్థిక మంత్రి రేచెల్ అనారోగ్యంతో బాధపడుతున్న వారిని తిరిగి ఉద్యోగాలకి రప్పించగలరా లేదా అనేది వేచి చూడాల్సిందే.